ఇవాళ చూస్తా ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు. ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినరు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మేము మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మేము మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం. కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతున్నారు. ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సినది రాలేకపోయినారు, వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. ఇలా ఏం చేయాలి మేము, ఇలా మేము మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినాం, ఇలా మా పరిస్థితి ఏంది, వాళ్ళు ఇలా బాధతో వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు. ఇలా మా అందరినీ కూడా నని రోడ్డు మీద నిలబెట్టి మీరు ఇలా వేరే ఇలా బీసీ విషయం మాట్లాడుతా ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే కేసీఆర్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడున్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. మేము కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చాలా బాధతో ఉన్నారు. కాబట్టి నాతో పాటు